ఇప్పుడైతే నేను ఆటోలో మైసూర్ ప్యాలెస్ వైపు బయలుదేరాను. మైసూర్‌లో ఎక్కడ చూసినా చారిత్రక ప్రదేశాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ నగరం మొత్తం ఎన్నో శతాబ్దాల చరిత్రను తనలో దాచుకుందని చెప్పుకోవచ్చు. మీరిప్పుడు చూస్తున్నది ఇదే ప్రసిద్ధ మైసూర్ ప్యాలెస్సు. నేను గతసారి వచ్చినప్పుడు ఎంట్రీ ఏమో ఈ వైపు ఉండేది. కానీ ఇప్పుడు ఈ గేట్‌ని మూసివేసినట్టున్నారు. అందుకే ఇంకో గేట్ దగ్గరికి వెళ్ళాలని ఆటో డ్రైవర్ అయితే చెప్తున్నారు. సో, మనం ఇప్పుడు మరో ఎంట్రన్స్ వైపు వెళ్తున్నాము. ఈ అద్భుతమైన ప్యాలెస్‌లోకి వెళ్ళి లోపల ఏమేం ప్రత్యేకతలున్నాయో నేను మీకు చూపిస్తాను. మైసూర్ ప్యాలెస్ గురించి మీకు తెలిసిన ఆసక్తికరమైన విషయాలేమైనా ఉంటే కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఇప్పుడైతే మనం మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్ దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడికి రాగానే మీకు గుర్రపు బండ్లు కనిపిస్తాయి. ఈ గుర్రపు సవారీ బండ్లు మైసూర్‌కి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. చాలామంది టూరిస్టులు వీటిలో సవారీ చేస్తూ ప్యాలెస్ పరిసరాలను ఆస్వాదిస్తూ ఉంటారు. ఇదే మైసూర్ ప్యాలెస్ ప్రధాన ప్రవేశ ద్వారం. అలాగే ప్యాలెస్ ముందు భాగంలో చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్, స్నాక్స్ షాప్స్ కూడా మీకు కనబడుతుంటాయి. కాబట్టి మనము సందర్శనతో పాటు కొంచెం స్థానిక రుచులను కూడా ఆస్వాదించవచ్చు. మీరు ఇక్కడ చుట్టూ చూసుకుంటే చిన్న చిన్న బొమ్మలు, అందమైన హ్యాండ్ క్రాఫ్ట్ వస్తువులు, సంప్రదాయ కళాఖండాలు చాలా కనిపిస్తాయి. మైసూర్ ప్యాలెస్ ముందు ఉన్న ఈ షాపులో మైసూర్ ప్రత్యేకతను ప్రతిబింబించే ఎన్నో జ్ఞాపికలు దొరుకుతాయి. ఇక్కడ లభించే హ్యాండ్మేడ్ బొమ్మలు, అలంకరణ వస్తువులు, కీ చైన్లు, చిన్న చిన్న బొమ్మలు కూడా చాలా అందంగా ఉంటాయి. మైసూర్‌కి గుర్తుగా వీటిలో మీకు నచ్చిన వాటిని కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లొచ్చు. ప్రయాణానికి గుర్తుగా ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలు తీసుకెళ్లడం ఎప్పటికీ మధురమైన అనుభూతినిస్తుంది. ఈ ప్యాలెస్‌ని ఒకసారి అయితే ఫైర్‌తో బాగా డిస్ట్రాయ్ చేశారు. మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేసి ఇండియాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ గ్రాండ్ రాయల్ ప్యాలెస్‌లో ఇదొకటి. వెల్కమ్ టు మైసూర్ ప్యాలెస్, ద ప్రైడ్ ఆఫ్ కర్ణాటక. ఎంట్రీ టికెట్ కోసం టికెట్ కౌంటర్కి వెళ్ళి టికెట్ తీసుకున్నాను. ఒక చిన్న సూచన ఏంటంటే ఇక్కడ నెట్వర్క్ కొంచెం సమస్యగా ఉండొచ్చు. అందుకే వీలైతే కొంత క్యాష్ వెంట తీసుకెళ్లడం మంచిది. నాకు కూడా గూగుల్ పే చేయడానికి దాదాపు 2 నిమిషాలు వేచి ఉండాల్సి వచ్చింది. చివరికి పేమెంట్ చేసి టికెట్ తీసుకుని ప్యాలెస్ లోపలికి అడుగు పెట్టండి. లోపలికి వెళ్ళిన వెంటనే మొదలయ్యే ఈ అనుభూతి నిజంగా అద్భుతంగా ఉంది. చెట్ల మధ్యలో నుంచి కనిపించే ఈ మైసూర్ ప్యాలెస్ దృశ్యం ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్‌లా అనిపిస్తుంది. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే ఆ భవనం యొక్క అద్భుతమైన నిర్మాణ శైలి, చెట్ల మధ్య నుంచి కనిపించే ప్యాలెస్ అందాలు మనసును కట్టిపడేస్తాయి. ప్రతి అడుగులోని ఈ ప్యాలెస్ వైభవం మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం ప్యాలెస్ లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాము. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఫుట్వేర్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మనం వేసుకున్న చెప్పులు లేదా షూస్ కానీ ఇచ్చేసేయాలి. వాళ్ళు ఒక బ్యాగ్‌కి నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ బ్యాగ్ నెంబర్ అయితే మనం ఫోటో తీసుకోవాలి. చెప్పులు ఇచ్చిన తర్వాత ప్యాలెస్ లోపలికి బేర్ ఫుట్తోనే వెళ్ళాలి. మంచి విషయం ఏంటంటే ఇక్కడ ఫుట్వేర్‌కి ఎలాంటి ఛార్జ్ అయితే వీళ్ళు చేయట్లేదు. అన్నీ ఉచితంగానే ఇస్తున్నారు. అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ప్యాలెస్ లోపల ఉన్న అద్భుతమైన నిర్మాణం, చారిత్రాత్మక విశేషాలు మీకు చూపిస్తాను. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ అద్భుతమైన మైసూర్ ప్యాలెస్ కేవలం ఒక రాజభవనం మాత్రమే కాదు, మైసూరు రాజుల వైభవానికి ప్రతీక అన్నమాట. 14వ శతాబ్దం నుంచి వడియార్ రాజవంశం మైసూర్ని పాలించింది. మొదట్లో ఇక్కడ చెక్కతో నిర్మించిన రాజభవనం ఉండేది. కానీ 1897లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల అది పూర్తిగా దెబ్బతింది. దాంతో మహారాణి కెంపనం జమ్మని దేవి ఆధ్వర్యంలో కొత్త ప్యాలెస్ నిర్మాణం అయితే ప్రారంభమైందన్నమాట. బ్రిటిష్ ఆర్కిటెక్చర్ హెన్రీ ఇర్విన్ రూపకల్పనలో 1912లో ఈ మైసూర్ ప్యాలెస్ అయితే కంప్లీట్ చేశారు. హిందూ, ఇస్లామిక్, రాజ్పుట్, గోతిక్ శైలులు కలయికతో నిర్మించిన ఈ ప్యాలెస్లోని అందాలు, రంగురంగుల గాజు పైకప్పులు, అద్భుతమైన చిత్రాలు, బంగారు అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వడియార్ రాజులు కళలకు, సంగీతానికి, సాహిత్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. రాజసభలో నృత్యం, సంగీతం కార్యక్రమాలు తరచుగా జరిగేవి. వారు పట్టు వస్త్రాలు, విలువైన ఆభరణాలు ధరించేవారు. గుర్రపు బండ్లు, ఏనుగులు, రాజరథాలు వారి ప్రధాన రవాణా సాధనాలుగా చెప్పుకోవచ్చు. సంప్రదాయ మైసూర్ వంటకాలు, ముఖ్యంగా మిఠాయి, వారి రాజభోజనాల్లో ప్రత్యేక స్థానం పొందాయి.
ప్రతి ఏడాది జరిగే ఈ మైసూర్ దసరా వేడుకల్లో ఈ ప్యాలెస్కి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. దసరా సమయంలో లక్షలాది దీపాలతో వెలిగే ఈ ప్యాలెస్ చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తారు. జంబూ సవారీ, అలంకరించిన ఏనుగులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణలుగా ఉంటాయి. అందుకే మైసూర్ ప్యాలెస్ అనేది కేవలం ఒక చరిత్రాత్మక కట్టడం కాదు, శతాబ్దాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, రాజవంశ వైభవాన్ని తనలో దాచుకున్న ఒక సజీవ వారసత్వం. సో నేనైతే మైసూర్ ప్యాలెస్లో ఆల్మోస్ట్ అన్ని వీడియో అయితే తీసి ఈ వ్లాగ్లో అయితే పెట్టాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు చూడండి. సో ఇవాళకి ఇంతే. మరి ఇంకో వీడియోతో మరి మీ ముందుకుంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.